హలో గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్. ఇదైతే ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి అయితే తీసిన వ్లాగ్ అనమాట. సో వెన్స్డే ఇంకా మనకు వినాయక చవితి కాబట్టి అసలు ఇంతవరకు ఇంకా ఏది ప్రాసెస్ అంటే క్లీనింగ్ ప్రాసెస్ ఇంకేది స్టార్ట్ చేయలేదని చెప్పి ఇంకా నేను మొత్తం అంతా క్లీన్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఈరోజైతే ఫ్యాన్స్ ఇంకా కబోర్డ్స్ ఇవన్నీ అయితే నార్మల్గా అయితే తూడ్చాను. ఇంతకుముందు అంటే వరలక్ష్మి వ్రతం అప్పుడు గూడా మేము కిచెన్ మొత్తం క్లీన్ జేసి పూజ గది అంతా క్లీన్ చేసాము. పైన పైన ఇల్లంతా గూడా మొత్తం అంతా క్లీన్ జేపిచ్చామనమాట. బట్ ఇవన్నీ అయితే సర్వెంట్ చేయలేదు గదా! అంటే తను వస్తుంది, నార్మల్‌గా ఇంట్లో పనులైతే చేస్తుంది గదా! ఇవైతే మనమే చేసుకోవాలి గాబట్టి, తను ఇవి డీప్ క్లీనింగ్ ఇవేవి చెయ్యదు గాబట్టి, ఇంక నేనే చేస్తున్నాననమాట. సో, మా మమ్మీ వాళ్ళ రూమ్‌లో, మా రూమ్‌లో అండ్ హాల్‌లో, కిచెన్‌లో ఇంకా బయట గూడా ఫ్యాన్ ఒకటుంది. అవన్నీ తుడిచి, ఆ తర్వాత ఇంకా కబోర్డ్స్ అయితే నార్మల్‌గా ఎక్కడెక్కడైతే డస్ట్ ఉందో అవన్నీ తుడిచాననమాట. చూస్తున్నారు కదా! ఇవి ఓపెన్ చేశాను. ఇక్కడ డస్ట్ కొంచెం ఉంటే ఇంక తుడుస్తున్నా అనమాట. సో, యాక్చువల్లీ సండే రోజు నేను వీకెండ్ కాబట్టి ఇంక తుడుస్తున్నాను. అండ్ మండే అంటే రేపు మళ్ళీ నేను ఆఫీస్‌కెళ్ళాలి. ఎందుకంటే సాటర్‌డే నేను ఆఫీస్‌కి రాను అని జెప్పాను. అందుకే నేను మండే వస్తానని చెప్పాను. సో, నెక్స్ట్ వీకేమో సాటర్డే, సండే అండ్ మండే ఇంట్లోనే ఉంటాను. ఎందుకంటే నాకు ట్రీట్మెంట్ ఉందని చెప్పాను గదా! సో, ఇంక నేను మేబీ ఆ ట్రీట్మెంట్ తర్వాత ఎట్లుంటానో నాకే తెలీదు. సో, హాస్పిటల్‌లో మేబీ అడ్మిట్ అవ్వచ్చు. లేకపోతే ట్రీట్మెంట్ అయిన తర్వాత అదే రోజు నన్ను పంపించొచ్చు. సో, అందుకని నేను 3 డేస్‌గా కంటిన్యూగా నెక్స్ట్ వీక్ ఉంటాను కాబట్టి, ఈసారేమో సండే ఒకరోజే వీక్ ఆఫ్ వస్తుంది కాబట్టి, ఇంకా నేను ఫాస్ట్‌గా ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను. అండ్ రేపేమో కొంచెం ఎర్లీగా వెళ్తాననమాట ఆఫీస్‌కి. ఎర్లీగా ఇంటికొస్తాను. అండ్ ట్యూస్‌డే రోజు మళ్ళీ యాజ్ యూజువల్ మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది ఇంక అప్పటినుంచి. సో, ట్యూస్‌డే రోజు మార్నింగ్ 5:30కెళ్ళి ఇంకా 3:30 కల్లా ఇంటికైతే వచ్చేస్తాను. సో, ట్యూస్‌డే రోజు ఫ్లవర్స్ ఇంకా అవన్నీ తీసుకోవాలి. అండ్ డెకరేషన్‌కి ఇంకా పూజ సామాన్లు అన్నీ తీసుకోవాలనమాట. దేవుడికి కావాల్సినవన్నీ తీసుకోవాలి. ఆల్రెడీ మా సిస్టర్ ఏదో ప్లాన్ చేసింది. ఇలా డెకరేషన్ చేయాలి, అలా చేయాలని. సో, ఇంకా తను కూడా ఏదో కొన్ని ఐటెమ్స్ తీసుకుంటదంట. ఇంక ఇద్దరం కలిసి ట్యూస్‌డే ఈవినింగ్ రోజు షాపింగ్ చేద్దామంటే సరే అని నేను ఆ రోజు ఇంకా మార్నింగ్ షిఫ్ట్ అయితే ఏపిచ్చుకున్నాను. అండ్ ఇక్కడనేమో చూస్తున్నారు చాలా డస్ట్ ఉంది. ఈ డస్ట్ ఒక్కొక్కటి క్లీన్ చేసేసరికి నిజంగా 4 అవర్స్ పట్టింది నాకైతే. ఎందుకంటే మా ఇంటికి మెయిన్ రోడ్‌కి చాలా డిస్టెన్స్ చాలా దగ్గరనమాట. సో, అందుకని ఇంకా ఫుల్‌గా డస్ట్ వచ్చేస్తది. మీకిలా చెట్లు కనిపిస్తున్నాయిగా విండో బయటకైతే చాలా చెట్లు కనిపిస్తున్నాయి విండో దగ్గర నుంచి. బట్ మాకు మాత్రం కొంచెం అంటే నేను మీకొకసారి చూపిస్తాను. ఆ రోడ్ చాలా దగ్గరనమాట మెయిన్ రోడ్. సో, అటు ఇటు వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా! సో, ఇంకా ఫుల్‌గా డస్ట్ అయితే చాలా వస్తుంది. ఎంత మనకు పని వాళ్ళున్నా సరే, ఎవరున్నా సరే ఇంత డీప్ క్లీనింగ్ అయితే చెయ్యరు కాబట్టి ఇంకా నేనే చేస్తున్నా అనమాట. తను మార్నింగే వచ్చి ఇల్లు ఊడ్చి, తుడిచి పోయింది. బట్ నేనే మళ్ళీ ఫ్యాన్ అవన్నీ తుడిచినా కాబట్టి మళ్ళీ ఆ డస్ట్ అంతా కింద పడుతుందని చెప్పి మళ్ళీ ఒకసారి ఊడ్చి తుడుస్తున్నా అనమాట. కిచెన్ కూడా నేను క్లీన్ చేశాను. అది నేను ఇంకా షూట్ చేయలేదు అసలు. షూట్ చేయడం మర్చిపోయాను. సో, నేను ఇవన్నీ ఊడ్చి, తుడిచి అవన్నీ క్లీన్ చేసే లోపల ఫస్ట్ ట్రిప్ అయితే అయిపోయిందనమాట వాషింగ్ మిషన్‌లో. సెకండ్ ట్రిప్ ఏమో బెడ్‌షీట్స్ అవన్నీ ఏస్తున్నాను. ఎందుకంటే డస్ట్ అది ఫ్యాన్ అంతా క్లీన్ చేశాను కాబట్టి డస్ట్ పడతది కాబట్టి ఇంకా మొత్తం బెడ్‌షీట్స్ అయితే వేస్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ ట్రిప్‌లో మా మమ్మీ వాళ్ళైతే బెడ్‌షీట్స్ వేశారంట. ఇప్పుడు నేనేమో వేరే బెడ్‌షీట్స్ అయితే వేస్తున్నాను. ఫ్యాన్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా మా బెడ్‌షీట్స్‌కి కూడా చాలా డస్ట్ అయితే పడిపోయింది. ఇంకా బెడ్‌షీట్స్ క్లీన్ చేసి సోఫా కవర్స్ కూడా క్లీన్ అయితే అంటే మిషన్‌లో అయితే వేశాము. అసలు మా వాషింగ్ మిషన్‌కి గనక నోరుంటే నన్నెన్ని తిట్టుకునేదో తెలుసా? ఎందుకంటే ఈరోజు 5, 6 ట్రిప్స్ ఏసాను. అన్ని బట్టలైతే వేశాననమాట. థాంక్ గాడ్ ఈరోజైతే వర్షం అయితే పడలేదు. సో, బాగా ఎండగొట్టింది. ఇంకా ఫాస్ట్‌గా అన్నీ 5, 6 ట్రిప్స్ అయితే వేశాననమాట. సో, నేనిక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అయితే క్లీన్ చేయడం మర్చిపోయాను. సో, ఇంక అందుకని డ్రెస్సింగ్ టేబుల్ అయితే క్లీన్ చేస్తున్నాను.
మా మమ్మీకైనా సరే, మా సిస్టర్‌కైనా సరే అన్నీ ఇలా అంటే ఏదన్నా దొరకకపోతే అది అలా కనిపియాలనమాట. అందుకే ఇవన్నీ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉండిపోయాయి. లేదంటే నేనుంటే మాత్రం నేను సెపరేట్‌గా డ్రాలో పెట్టుకుంటాను. బట్ వీళ్ళకేంటంటే ఎదురుంగా కనిపియాలన్నీ. సో, అందుకని ఇవ అన్నీ ఇట్లా లైన్‌గా పెట్టాననమాట. ఆయిల్, టాల్కమ్ పౌడర్ ఇవన్నీ. సో, ఫైనల్‌గా ఇంకా ఇది అయితే తుడిచాను. డ్రెస్సింగ్ టేబుల్ కూడా తుడవడం అయిపోయిందనమాట. ఇంకా నేను స్నానం చేసి కొంచెం తిని, ఆ తర్వాత నేను ఇంకా డైనింగ్ టేబుల్ ఒకటి, ఫ్రిడ్జ్ ఒకటి క్లీన్ చేయాలి. అప్పటికే టైం 3:30 అయిందనమాట. డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసిన తర్వాత నేను కిచెన్ కూడా క్లీన్ చేశాను. అంటే టైల్స్, ఆ స్టవ్ అదంతా క్లీన్ చేశాననమాట. అది నేను షూట్ చేయలేకపోయాను. అంటే ఆ టైంకి నా ఫోన్ ఛార్జింగ్ లేదు. అండ్ వన్ మోర్ థింగ్, మా సిస్టర్‌ని షూట్ చేయమంటే నేను చెయ్యను. నేను బ్లూటూత్ ఆన్ చేసుకొని సాంగ్స్ వినాలి అని చెప్పి తనంటే, ఇంకా నేను కిచెన్ క్లీన్ చేసేది మాత్రం షూట్ చేయలేదు. సో, ఇక్కడనేమో స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం తిన్నాను. తినేసరికి 3:30 అట్లా అయిపోయింది. సో, చూస్తున్నారు కదా, ఈ ఫేస్ ప్యాక్‌లు ఇవన్నీ అసలు ఫ్రిడ్జ్‌లో ఏమేమి పెట్టారో ఇంకా అవన్నీ వేస్ట్ అన్నీ తీసేస్తున్నా అనమాట. సో, అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఇంకా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసి దాని తర్వాత డైనింగ్ టేబుల్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రూట్స్ కొంత తీసుకొచ్చారు. కానీ ఎవ్వరు తినట్లేరు. డ్రాగన్, బనానా, యాపిల్స్ తెచ్చుకుంటారు కానీ ఎందుకు తినరో నాకు అర్థం కాదు. సో, మొత్తం ఇంకా పాడైపోయినయి అన్నీ తీసి పడేస్తున్నాను. అండ్ మంచిగున్నయి అన్నీ పెడుతున్నాననమాట. ఈ డ్రై ఫ్రూట్సే ఎక్కువ ఉండిపోయినాయి అనమాట కవర్స్. అవన్నీ ఒక్కొక్క బాక్స్‌లో ఆర్గనైజ్ చేసుకో అని మా సిస్టర్‌కి చెప్తే, నాకంత ఓపిక లేదని చెప్తుంది. అట్‌లీస్ట్ వీటికైనా ఏదైనా జిప్‌లాక్ కవర్స్‌లోనైనా పెట్టు అంటే కూడా, లేదు నాకిట్లా తీయగానే ఇట్లా వేసుకోవాలి, అట్లా డైరెక్ట్‌గా కావాలి అని చెప్పి అంటే, సరేలే నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో అని చెప్పేసి నేనింకా వదిలేసాననమాట. ఇక్కడనేమో ఇంక అంతా క్లీన్ చేస్తున్నాను. ఐస్ మొత్తం పోయింది. ఇంకా ఫాస్ట్‌గా ఒక్కొక్క ర్యాక్స్ అన్నీ తీసాను. సో, యాక్చువల్లీ మేమైతే ఫ్రిడ్జ్ అనేది పెద్దది తీసుకోవాలనుకున్నాం. బట్ మాకేంటంటే ఎక్కువ మేము ఫ్రిడ్జ్ యూజ్ చేయం. అంటే లైక్ కూల్ వాటర్ మేము ఎక్కువ ప్రిఫర్ చేయం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఐస్ ఇదంతా చాలా అంటే నార్మల్ కూలే ఎక్కువ తీసుకుంటాం అనమాట. సో, ఇంకోటేంటంటే ఏది తీసుకున్నా అంటే మేము ఏదైనా ఫ్రిడ్జ్‌లో పెడితే ఇంకా మర్చిపోవడమే. అసలు మేమెప్పుడూ మళ్ళీ ఆ ఫ్రిడ్జ్ ఐటెమ్‌ని ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కర్రీ ఉందనుకోండి. ఆ కర్రీ మేము ఫ్రిడ్జ్‌లో పెడితే దాన్ని నెక్స్ట్ డే తీసి మళ్ళీ పడేయడమే. అంతే తప్పించి మళ్ళీ మేము అసలు తినమనమాట. సో, అందుకని ఫ్రిడ్జ్ ఎక్కువ యూజ్ చెయ్యం గూడా. ఏదో ఆ వెజిటబుల్స్, ఫ్రూట్స్ మాత్రమే పెట్టుకుంటాం. అండ్ కూల్ డ్రింక్స్ ఉంటే కూల్ డ్రింక్ పెట్టుకుంటాం కానీ అంతగా ఏమి యూజ్ ఉండదని చెప్పి ఫ్రిడ్జ్ పెద్దదైతే తీసుకోలేదు ఫ్రిడ్జ్. సో, మొత్తం ర్యాక్స్ అన్నీ తుడిచాననమాట. నీట్‌గా తుడిచి మళ్ళీ పెడుతున్నాను. సో, ఇక్కడ ఇంకా వన్ బై వన్ డ్రై ఫ్రూట్స్ అయితే పెడుతున్నాననమాట. యాక్చువల్లీ ఇక్కడేంటంటే మా సిస్టర్ ఒక 2, 3 ఏమో తీసుకుందనుకున్నాను గానీ, చాలా ఎక్కువనే తీసుకుంది డ్రై ఫ్రూట్స్ అయితే. ఇంకా చూస్తున్నాను, వన్ బై వన్ పెడుతూనే ఉన్నాను. అవి వస్తూనే ఉన్నాయన్నమాట. అన్నీ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్. అండ్ కొన్ని మసాలాకు సంబంధించినయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ లీవ్స్ ఉంటాయి గదా! అండ్ మసాలా సాంబార్ మసాలా ఇవి ఉంటాయి గదా! అవిటికి తొందరగా చీమలు పడుతున్నాయి అని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాం ఈ మధ్య. అండ్ ఇక్కడ ఏమో వెజిటబుల్స్, ఫ్రూట్స్ అయితే పెడుతున్నాను. వెజిటబుల్స్ ఈసారి కొంచెం తక్కువ తెచ్చినట్టుంది. అందుకే కొంచెం ఖాళీగా అనిపిస్తుంది ఫ్రిడ్జ్ అయితే. సో, ఇంకా వన్ బై వన్ యాపిల్స్ అని, డ్రాగన్ అని, బనానాస్ అని ఇంకా అన్నీ పెడుతున్నాననమాట. నిజంగా వన్ బై వన్ ఈరోజు చేస్తూనే ఉన్నా కదా, కంటిన్యూగా చేశాను. ఎప్పుడు అయితే నేను స్టార్ట్ చేశాను అంటే 1:00 నేను స్టార్ట్ చేస్తే నాకు వర్క్ ఎప్పుడైపోయిందంటే నైట్ 8:00 అయిపోయింది. 8:30 అవుతుందనమాట. ఆ టైంకి అయిపోయింది. నిజంగా అసలు ఫీవర్ వచ్చినట్టుగా, వామిటింగ్ సెన్స్ అంత వీక్ అయిపోయాను సడన్‌గా. సో, ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. మొత్తం అంతా ఇంకా నార్మల్‌గా అయితే క్లీన్ చేశాను. ఫ్రిడ్జ్ కొంచెం ఖాళీగా ఉంది. కొంచెం వెజిటబుల్ షాపింగ్ అయితే చేయాలి. సో, ఇంకా ఈ ఖాళీ ప్లేస్‌లో ఏం పెడదామని చూస్తున్నాను. సో, ఫ్రిడ్జ్ అయితే క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడేమో డైనింగ్ టేబుల్ అయితే క్లీన్ చేస్తున్నాను.
డైనింగ్ టేబుల్ అసలు ఎంత వర్స్ట్గా ఉందంటే అసలు కొంచెం తుడవకపోతే ఇంక అంతే డస్ట్ ఇమీడియట్గా పడిపోతుంది అనమాట. సో మా వాళ్ళేమో ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్ అని చెప్పి ఖాళీ బాటిల్స్ అండ్ ఇంకోటి ఏంటంటే స్నాక్స్ తింటారు, సగం తిని సగం అక్కడే పెట్టేస్తారు. దానివల్ల మళ్ళీ చీమలు రావడము, అది నేను క్లీన్ చేయడము లేదా ఆ ఐటమ్ని పడేయడము ఇలా జరుగుతుందనమాట మా ఇంట్లో. సో మొత్తం అన్నీ ఇంకా బాస్కెట్లో వేసి పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ ఇంకా డెటాల్ వేసి మొత్తం తుడుస్తున్నాను. అప్పటికి టైం 5:30 అట్లా అయిపోయింది. అసలు కొంచెం కూడా రెస్ట్ లేకుండా అయిపోయింది. ఈరోజు కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు మొత్తం తుడిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టెర్రస్ మీదకి వెళ్ళి బట్టలు తీసుకురావాలి అండ్ బెల్లం కూడా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మేము టీలో షుగర్ వేసుకోం కదా, సో బెల్లం వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఆ బెల్లం కూడా అయిపోయింది బాక్స్లో. ఆ బెల్లం మొత్తం ఇప్పుడు కట్ చేసి పెట్టాలన్నమాట ఈ వీక్ మొత్తం సరిపడా. సో డైనింగ్ టేబుల్ అయితే తుడిచాను. ఇప్పుడు పికిల్, సోంపు అండ్ టూత్ పిన్స్ అవన్నీ పెట్టాలన్నమాట. ఇప్పుడు ఇంకా వాటర్ బాటిల్స్ అయితే మేము ఫ్రిడ్జ్లో పెట్టుకోం కాబట్టి డైనింగ్ టేబుల్ మీద అయితే ఫిల్ చేసి పెట్టాను వాటర్ బాటిల్స్ అన్నీ. సో మొత్తానికైతే డైనింగ్ టేబుల్ కూడా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు టెర్రస్ మీదకి వెళ్ళి బట్టలు అయితే తీసుకొస్తాను. ఇవి తీసుకొచ్చిన తర్వాత మా సిస్టర్కే చెప్తాను ఫోల్డ్ చేయమని చెప్పి, ఎందుకంటే నాకు అసలు ఓపిక ఇంకా అప్పటికే అయిపోయిందనమాట. సో నేను ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తులసి రెడ్డి వ్లాగ్స్.